అనుకున్నదొక్కటి అయిందొక్కటి అన్నట్లుంది ఆ జిల్లా పరిస్థితి. ఊహించని పరిణామాలతో ఆ జిల్లా కేంద్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 3.5 ఏళ్లుగా ఉన్న ధీమా నీరుగారిపోయింది. జిల్లాలోని 3 నియోజకవర్గాలు 3 ముక్కలయ్యాయి. జిల్లాల పునర్విభజన ఎవరిని సంతోషపెట్టింది, ఎవరిని బాధ పెడుతోంది? ఈ 3 ముక్కలాటలో ఎవరి రాజకీయ ప్రయోజనాలు నెరవేరాయి? ఈ మార్పుల వెనుక రాజకీయ మతలబేంటి? జిల్లాల పునర్వ్యవస్థీకరణలో అనూహ్య మలుపులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలోని నియోజకవర్గాల్లో ఊహించని విధంగా భారీ మార్పులు జరిగాయి. మొన్నటిదాకా అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మదనపల్లికి మార్చేశారు. దీంతో వెనుకబడిన రాయచోటి తిరిగి నియోజకవర్గ కేంద్రంగా మిగిలిపోయింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా 2022 ఏప్రిల్లో ఏర్పాటైన రాయచోటి మూన్నాళ్ల ముచ్చటగా ముగిసిపోయింది. ఎవరు మీసాలు మేలేసినా, ఎవరు తొడగొట్టినా రాయచోటి జిల్లా కేంద్రం ఎక్కడికి పోదని ప్రగల్భాలు పలికినా జరగాల్సింది జరిగిపోయింది. ఏపీలో 26 జిల్లాలకు అదనంగా మరో 3 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఇచ్చిన నోటిఫికేషన్లో అన్నమయ్య జిల్లాను రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరుకి పరిమితం చేస్తూ మిగిలిన అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలతో పాటు పుంగనూరును కలిపి మదనపల్లి జిల్లాగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన నోటిఫికేషన్ జారీ చేసింది. 3 నియోజకవర్గాలతో చిన్న జిల్లాగా మిగిలిపోతున్నా ఎవరూ నోరెత్తలేదు, అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అయితే రాజంపేట నియోజకవర్గ పరిధిలోని సిద్ధవటం, వంటిమిట్ట, కడప జిల్లా నుంచి దూరం కావడంతో ఆ 2 మండలాల్లో నిరసనలు చెలరేగాయి. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి కాకుండా రాజంపేట చేయాలంటూ రైల్వే కోడూరు, రాజంపేటలో అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు పక్షం రోజులకు పైనే రోడ్డెక్కి ఆందోళనలు చేశారు, బంద్ నిర్వహించారు. ఎవరి డిమాండ్లు వారివే. తప్పేముందని మౌనంగా ఉన్నారు రాయచోటి నేతలు. అన్నమయ్య జిల్లా కేంద్రం తరలిపోతుందని, కానీ రాజంపేట, రైల్వే కోడూరు ప్రాంతాలు విభజనకు గురవుతాయన్న సంకేతాలు ఎక్కడా బయటికి కనిపించకపోవడంతో జిల్లాల పునర్విభజన అంశం అన్నమయ్య జిల్లాపై ఎంతగా ప్రభావం చూపుతుందని ఎవరూ ఊహించలేదు. రాయచోటి జిల్లా కేంద్రం బదులు రాజంపేట జిల్లా కేంద్రం చేయాలన్న డిమాండ్ ఒకటే తెరపై కనిపించింది. అందుకే రాయచోటి నేతలు, అక్కడి ప్రజలు పెద్దగా స్పందించలేదు. జిల్లా కేంద్రం ఎక్కడికి పోదన్న ధీమాతో ఉన్న జిల్లా పునర్విభజన తుది నోటిఫికేషన్కు 4 రోజుల ముందు కొత్త ప్రతిపాదనలు తెరపైకి రావడంతో ఆశలు నీరుగారిపోయాయి. మదనపల్లి జిల్లాగానే జిల్లా కేంద్రం ఏర్పాటు కోసం అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. దీంతో రాయచోటి జిల్లా కేంద్రానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదనుకున్నారు. కానీ నియోజకవర్గాలతో పాటు జిల్లా కేంద్రం మార్పులతో అన్నమయ్య జిల్లానే 29వ జిల్లాగా ప్రకటించడంతో రాయచోటి వాసుల నెత్తిన పిడుగు పడినట్లయింది. రాష్ట్రంలోని 26 జిల్లాల గెజిట్ చేస్తూ డిసెంబర్ 15న రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చారు. కొత్త జిల్లాలకు మళ్లీ రాష్ట్రపతి ఆమోదముద్ర వేసుకోవచ్చు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన ఉత్తర్వుల్లో ఉన్న అన్నమయ్య జిల్లాను పూర్తిగా లేకుండా చేసి మదనపల్లి జిల్లా ఇస్తే సమస్యలొస్తాయన్న కారణంతోనే పేరుకే అన్నమయ్య జిల్లాకు మదనపల్లిని కేంద్రంగా చేశారన్న అభిప్రాయం ఉంది. మదనపల్లి కేంద్రంగా కొత్త జిల్లా పేరు మాత్రం అన్నమయ్యే. కానీ మొన్నటిదాకా ఉన్న రాజంపేట, రైల్వే కోడూరును చెరో జిల్లాలో కలిపేశారు. దీంతో రాయచోటి జిల్లా కేంద్ర వాసుల్లో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అధిష్టానాల ఆదేశాలతో కూటమి పార్టీల నేతలు ఆందోళన కాస్త తగ్గించినా వైసీపీ మాత్రం రాయచోటి జిల్లా కేంద్రాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకువెళ్లిందని నిరసనకు దిగింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నా ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకించే పరిస్థితి లేదు. ప్రతిపక్ష, ప్రజా సంఘాలు మాత్రం వెనుకబడిన ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సమాధి కట్టిందని ఆరోపిస్తున్నారు. 2 కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో భౌగోళిక ముఖచిత్రమే కాదు, రాజకీయ ముఖచిత్రం కూడా మరోసారి మారిపోయింది. గత ప్రభుత్వం రాయచోటి కేంద్రంగా ఏర్పాటు చేసిన అన్నమయ్య జిల్లా భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంలో పడిపోయింది. ఈ నిర్ణయంపై రాజంపేట, రైల్వే కోడూరులో వ్యతిరేకత లేకపోయినా రాయచోటిలో మాత్రం అసంతృప్తి భగ్గుమంది. ఎన్నికల సమయంలో చంద్రబాబు రాయచోటి జిల్లా కేంద్రంగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. అదే సమయంలో రాజంపేటకు వెళ్లిన చంద్రబాబు అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేస్తానని ప్రకటించారు. ఈ హామీలు అసంబద్ధంగా ఉన్న సాధ్యాసాధ్యాలతో మనకేమనుకుంటున్న స్థానిక కూటమి నేతలు దానికి వంతపాడారు.
జిల్లాల పునర్విభజన అన్నమయ్య, కడప జిల్లాలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని, మదనపల్లి, పోలవరం, మార్కాపురం జిల్లాలు కొత్తగా ఏర్పడతాయన్న అభిప్రాయంతో ఉన్నవారికి ప్రభుత్వ నిర్ణయం మింగుడు పడలేదు. రాజకీయ కోణంలోని జిల్లాల పునర్విభజన జరిగిందనే అభిప్రాయంతోనే ఉన్నారంతా. అయితే చివరి నిమిషంలో రాజంపేట జిల్లా కేంద్రంగా మార్చేందుకు అవకాశం లేని సందర్భంలో రాజంపేట, కోడూరును అన్నమయ్య జిల్లా నుంచి వేరుచేసి జిల్లాల విభజన చేపట్టాలని ఆ ప్రాంత నేతలు కొందరు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ఈ మార్పు జరిగాయన్న చర్చ కూడా నడుస్తోంది. జిల్లా పునర్విభజనతో రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం 3 జిల్లాల పరిధిలోకి వెళ్లడమే కాక రాజంపేట కేంద్రం కడప జిల్లాలో ఉండడం మొత్తం జిల్లాల పునర్విభజన స్వరూపాన్ని మార్చేసిందనే చర్చ నడుస్తోంది. రాజంపేట పార్లమెంటు పరిధిలో రాజకీయపరమైన ఆధిపత్యం కారణంగానే కూటమి ప్రభుత్వం ఈ విభజన చేసిందా అన్న అనుమానాలు కూడా కొందరికొస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలో పట్టున్న వైసీపీ మొన్నటి ఎన్నికల్లో కూటమికి గట్టి పోటీనే ఇచ్చింది. పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో 3 చోట్ల వైసీపీ, 3 చోట్ల టీడీపీ, 1 సీటులో జనసేన గెలుపొందాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ టీడీపీ, వైసీపీ బలాబలాలు సరిసమానమని చెప్పాలి. 4 అసెంబ్లీ స్థానాలను కూటమి గెలుచుకున్నా రాజంపేట ఎంపీ సీటును మాత్రం వైసీపీ దక్కించుకుంది. పెద్దిరెడ్డికి పట్టున్న పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో వైసీపీ పట్టు నిలుపుకుంది. దీంతో రాజకీయ ఎత్తుగడలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపడడానికి విభజన జరిగితే తప్ప రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి దూకుడును కట్టడి చేయలేమన్న ఆలోచనతోనే అన్నమయ్య జిల్లాను ఇలా ముక్కలు చేశారా అన్న అనుమానాలొస్తున్నాయి. 2022 నుంచి కేవలం తాత్కాలిక భవనాల్లో జిల్లా కేంద్రాన్ని కొనసాగించుకుంటూ రేపోమాపో శాశ్వత భవనంలోకి వెళదామనుకుంటున్న తరుణంలో జిల్లా కేంద్రాన్ని శాశ్వతంగా దూరం చేయడంపై రాయచోటి వాసులు రగిలిపోతున్నారు. రాజంపేటను తిరిగి కడప జిల్లాలో కలపడంతో రాయచోటికి వెళ్లలేమన్న వారిని సంతృప్తి పరిచింది ప్రభుత్వం. మరోవైపు ఇటు కడప, అటు రాయచోటి జిల్లా కేంద్రాలకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వే కోడూరు వాసుల కోరికను కూడా తిరుపతి జిల్లాలో చేర్చడం ద్వారా ప్రభుత్వం తీర్చింది. ఇక ఒంటరిగా మిగిలిన రాయచోటిని మదనపల్లి జిల్లా కేంద్రంగా చేసింది. రాయచోటి ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాత్రం రాయచోటి కోసం చేసిన ప్రయత్నాలను నెగ్గించుకోలేకపోయారు. జిల్లా కేంద్రం మార్పు విషయాన్ని, రాజంపేట, కోడూరు నియోజకవర్గాలను కడప, తిరుపతి జిల్లాల్లో కలిపే ప్రతిపాదనలు బయటికి చెప్పకుండా చివరి నిమిషంలో వెల్లడించడంపై పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తింది. ప్రభుత్వం, మంత్రులు ఇచ్చిన హామీలు బుట్టదాఖలైన సందర్భంలో రాయచోటి అభివృద్ధి చేస్తామన్న మాటపై ఎవరికీ నమ్మకం కలగడం లేదట. మార్పులను జిల్లా పునర్విభజన నోటిఫికేషన్లో పేర్కొనకుండా రాయచోటి ప్రజల అభిప్రాయాలతో పని లేకుండా చేసిన ఈ పునర్విభజనకు చట్టబద్ధత లేదని వైసీపీ వాదిస్తోంది. మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి రాయచోటి జిల్లా కేంద్ర మార్పు అశాస్త్రీయంగా జరిగిందంటూ న్యాయ పోరాటం మొదలుపెట్టారు. 3 ముక్కలైన అన్నమయ్య జిల్లాలో రాయచోటి భవితవ్యం ఏమిటన్నది అంతు చిక్కడం లేదని జిల్లా సాధన నేతలు, రాయచోటి ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు.